యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ప్రార్థన గురించి నేర్చుకుందాం. ప్రార్థన ఎలా చేయాలనే దాని గురించి ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని వచనాలు చూసుకుని ధ్యానం చేద్దాం. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, ఇండియన్స్, తెలుగువారు అందరూ కూడా, ముఖ్యంగా క్రైస్తవులందరికీ కూడా మరోసారి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో మరి ఎక్కువగా ప్రార్థన చేయవలసి బద్ధులమై ఉన్నాం కనుక మీరందరూ కూడా ఈ చిన్న మాటలు లేక ఈ చిన్న మెసేజ్ ద్వారా మీరందరూ కూడా ప్రభువుకి ఇంకా మీకు దగ్గర అవ్వడానికి గొప్ప అవకాశం ఇది. మరి ముఖ్యంగా దుబాయ్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ, ఇండియన్స్ అందరికీ, మరీ స్పెషల్గా వర్డ్ టు వర్డ్ మినిస్ట్రీ తెలుగు ఫ్యామిలీస్కి, అలాగే తెలుగు వారందరికీ కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దుబాయ్ ప్రాంతంలోను, కువైట్లోను, ఇజ్రాయెల్ దేశంలోను, పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ మరి ముఖ్యంగా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొన్ని మాటలు ప్రభు మనతో ఏ విధంగా మాట్లాడతాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వశింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకి తెలియను. ప్రియులరా, మరి ఇతరుల వలె, అన్యుల వలె మనం వ్యర్థమైన మాటలు లేక విస్తారంగా మనం మాట్లాడి విస్తారంగా మనం ప్రార్థన చేస్తే ఆయన మన మాటలు వింటాడని మనం అనుకోవద్దు. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు మనకి. ఎందుకంటే మనం ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా చేయాలో, మనకేది అవసరమో ఆయనకి ముందే తెలుసు. కానీ మనం ప్రార్థన చేయాలి. అడిగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరకనని ప్రభు చెప్పి ఉన్నాడు. ఆయన ఇస్తాడులే అని చెప్పేసి మనం ఏదో మౌనంగా ఉంటూ లేకపోతే మనకి ఇష్టమైనట్టు మనం తినేసి ఉండడం కాదు. కానీ ప్రార్థన చేయనప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయవలసిన అవసరంతో మనకు ఉన్నది. ఈ దినాల్లో మరీ ఎక్కువగా దుబాయ్ ప్రాంతంలోనే కాదు, గల్ఫ్ కంట్రీలో అనేక దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా మనవి ఈ వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకుని మీ అనుదిన ప్రార్థనలో ఇక్కడ ఉన్నటువంటి మీ కుటుంబాలు, మీ సంఘాలు అందరం కూడా మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాం. మరి ప్రభువు ఆ యొక్క యుద్ధ వాతావరణం నుండి మీ అందరినీ, మీ కుటుంబాలని, అక్కడ గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి మన తెలుగువారందరినీ దేవుడు రక్షించాలని, తెలుగువారిని కాదు మరి ముఖ్యంగా దుబాయ్ ప్రాంతాన్ని కాపాడాలని మేము అందరూ ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఒక తెలుగువారి లేరు, అందరూ ఉన్నారు. ఇండియన్స్ అనేక మంది ఉన్నారు, అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. మరి ముఖ్యంగా దుబాయ్ రాజులు లేక అరబ్బులు అందరినీ కూడా దేవుడు కాపాడాలి. ఎందుకంటే వారందరూ ఆ దేశం బాగుంటేనే మీరు అందరూ కూడా అక్కడ మంచి సంపాదన మీకు ఉంటుంది, మంచి ఉద్యోగాలు ఉంటాయి కనుక వారు కూడా బాగోవాలని, ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకుని విస్తారంగా ఏదో మాట్లాడడం అని కాదు. కానీ లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాడు. ఇక్కడ యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడని, మాకు కూడా ప్రార్థన నేర్పించని చెప్పేసి ప్రభువును అడుగుతుంటే ఆయన ఇక్కడ ఏమంటాడని మనం చూద్దాం. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయమని ప్రార్థన చేయాలి. అంతేకాదు, మేము మాకిచ్చిన ప్రతి దానిని క్షమించి ఉన్నాం గనుక మా పాపములను క్షమించు, మమ్మ శోధనలోకి తేక అని పలుకవడని వారితో చెప్పాడు. మన శోధనలో పడిపోకుండా. ఈ దినాల్లో భయంగా అక్కడ మీరు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ బంధువులు, మీ కుటుంబం, మీ సంఘాలు ఎంతగానో ప్రభువుని గోజాడి ప్రార్థన చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ యొక్క
మరి లెంట్ డేస్లో ఈ మండల కాల ధ్యాన కూడికల్లో అనుదినము ప్రతిరోజు మరి మరి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగువారు, ముఖ్యంగా తెలుగువారు అందరి కోసం కూడా మేము అందరూ ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మరి ప్రార్థన ప్రభు ఈ విధంగా మనకి చెప్పిన ఈ మాటల ద్వారా మీరందరూ కూడా ప్రార్థనలో గడపాలని మరి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు స్పెషలీగా దుబాయ్లో ఉన్నటువంటి తెలుగువారు అన్ని సంఘాలకి కూడా ప్రభు నామంలో మరి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాదు మరి ముఖ్యంగా స్పెషలీగా మరి వార్డ్ టు వార్డ్ మినిస్ట్రీలో ఉన్నటువంటి మరి ప్రతి తెలుగు వారిని ప్రతి వారిని వార్డ్ టు వార్డ్ మినిస్టర్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ అందరినీ కూడా ప్రభువు మరి తన రెక్కల చాటున, కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే తన రెక్కల చాటున కాసి కాపాడుతుందో ఆ విధంగా మీ అందరినీ కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే మీరందరూ కూడా ఈ దినాల్లో ఎక్కువ ప్రార్థన చేయవలసి ఉన్నది. ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఎలా ప్రార్థన చేయాలనే దానికోసం మనం ఒకసారి చూద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయమును మనం 19వ వచనం ఒకసారి చూసినట్లయితే, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. రేయి మొదటి జామున, ప్రియులారా, రేయి మొదటి జామున లేచి మరి ఆయన యొక్క సన్నిధిలో మొరపెట్టాలని చెప్పేసి నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని కుమ్మరించాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి దినాల్లో మరి ఎక్కువ మీరు వారం వారం దేవుని సన్నిధికి వెళ్ళడం, కొన్ని వారాలు మీకు బ్రేక్ అవ్వచ్చు నాకు తెలిసి. కాబట్టి భయంగా ఉంటారు. అయినా పర్వాలేదు, దేవుని సన్నిధి మీరు ఎక్కడున్నారో అక్కడే మోకరిస్తే అదే దేవుని సన్నిధి. జ్ఞాపకం చేసుకుని మీరు కూడా ఈ విధంగా మరి నీళ్లు కుమ్మరించాలంట. ఆ కన్నీటితో మనం ప్రార్థన, కన్నీటి ప్రార్థనకి ఎంతో వాల్యుబుల్గా ఉన్నది బైబిల్ గ్రంథంలో. కన్నీటి ప్రార్థనల ద్వారా మరి అనేకమైన అద్భుతాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, అన్న ఉన్నది, అన్న దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసింది. ఓ ప్రభువా నన్ను రక్షించు, ఓ ప్రభువా నాకు అది కావాలని ప్రార్థన చేయలేదు. కానీ ఆమెకు ఉన్న అవసరతను గుర్తించుకుని ప్రభు సన్నిధిలో మౌన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి ఉన్నాడు. ఆ ప్రార్థనకి దేవుడు వాల్యుబుల్ ఇస్తూ ఉంటాడు. మీరు జ్ఞాపకం చేసుకుని మరి అన్నావలే మరి మౌన ప్రార్థన చేసి మరి ఆమె తనకున్న అటువంటి ఆ బాధను, తనకున్న అవమానాన్ని దేవుడు తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏమంటున్నట్టే ఇర్మియా ప్రవక్త అనేటువంటి ఇర్మియా ఏమంటున్నట్టే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించబడ్డాడు. మీరు ఇప్పుడున్న అవసరతను బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడున్న భయంకరమైన యుద్ధ వాతావరణం గల్ఫ్ కంట్రీస్లోనే కాదు, ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ఇండియాలో ఉన్నటువంటి వారు కూడా ప్రభు మరి ఆ యొక్క యుద్ధం కోసం మరి అందరూ కూడా భయం ఆందోళనలో ఉన్నారు. కానీ దేవుడు వాటన్నిటి నుండి కూడా మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే 91వ కీర్తనలో దేవుడు చెప్పినట్లుగా మనకి దేవుని వాక్యం మనల్ని చెప్తుంది. మరి 91వ కీర్తనలో మనకి చెప్తూ ఉంటాడు, ఏమంటాడు, నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ ఎద్దుకు రానే రాదని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీ అందరినీ కూడా దేవుడు ఆ విధంగా కాపాడుతాడు. ఆయన కాపాడుతాడు కదని మనం నిద్రపోవడం కాదు, కానీ మీరు రేయి మొదటి జామున లేచి ఆయన సన్నిధిలో మీరు మొరపెట్టాలి. 18వ వచనం మనం చూద్దాం. అదే విలాప వాక్యంలో 18వ వచనంలో మనం చూస్తే, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారణము, విరామము కలగనియద్దు అంటాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే మన పిల్లలకి ఎవరికైనా ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా నీరసం చేసినప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చేస్తే తెల్లవార్లు ఆ బిడ్డ పక్కనే ఉండి కనిపెట్టుకుంటూ మరి ఆ యొక్క కంటికి రెప్ప పడనవ్వకుండా ఆ బిడ్డను కాపాడుకుంటూ ఉంటూ ఆ బిడ్డని సంరక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా నీవు నేను కూడా ఈ దినాల్లో మనం ప్రార్థన చేయవలసిన వరమే ఉన్నాం. మీరందరూ జ్ఞాపకం చేసుకుని రేయి మొదటి జమని మనం లేగాలి. అంతేగా నదీ ప్రవాహం వల్లే దివారాత్రం కన్నీరు పారని, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనేము. నీ కంటి పాపను విరామం లేకుండా మనం ప్రార్థన చేయవలసిన వరమే ఉన్నాం. మీరు డ్యూటీలు చేసుకోవచ్చు. డ్యూటీలు చేసుకుని వచ్చిన తర్వాత దేవుణ్ణి, ప్రభువా ఇంత భయంకర దినాల్లో కూడా లేకపోతే భయంకర వాతావరణంలో కూడా నన్ను పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు ఈ సమయంలో నేను స్తుతిస్తున్నాను, నిన్ను కనపరుస్తున్నానని మనం ప్రార్థన చేయాలి. 91వ కీర్తనలో అదే చెప్పాడు కదా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. మొరపెట్టాలి. ఆయనే 1000 మంది పడినా 10,000 మంది కూలినా నాకు అపాయం రాదన్నాడు కదా. మనం నిద్రపోవడం కాదు,
మనం ఆయనకి మొరుపెట్టుకోవాలి. మనం ఉన్న అవసరతను ఏదో అక్కడ మనం విన్నవించుకోవాలి. అక్కడ విన్నవించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా అగాధ జలంలో శాప కడుపులో నుండి యోన ప్రార్థన చేసినప్పుడు యోన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంత స్థితికి తెచ్చుకున్నాడు యోనాకి దేవుడు చెప్పాడు, దేవుని మాట వినలేదు. నేనే పట్ట వెళ్ళాలంటే తర్శీసు పట్టణానికి వెళ్ళిపోయాడు. దేవుడికి తెలీదా అని తెలుసు. దేవుడు తిరిగి మరి ఆ యొక్క శాప కడుపులో మొరపెట్టుకున్నాడు. అగాధంలో నుంచి ఆ యొక్క ఏమంటారు ఆ శాప కడుపులో నాచు అవన్నీ ప్రభువా నేను ఉండలేకపోతున్నాను రక్షించని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అన్నాడు. యోసేపుని చూసినట్లయితే అన్నలు మరి ఆ యొక్క గోతులో పడేసినప్పుడు ఆ గోతులో నుంచి కోపడి దేవుడు ఆయన గొప్పగా ఆయన దేవుని ప్రణాళిక కాబట్టి యోసేపు ఆ యొక్క గోతులో పడవేయడం, అక్కడి నుంచి ఇస్మాయిల్కి అమ్మివేయడం, లేకపోతే అక్కడి నుంచి తీసుకురావడం పోతిఫర్ ఇంట్లో ఉండడం అంత దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి అంత భయంకర అవస్థలో నుంచి దేవుడు ఆయన గొప్ప స్థితికి తీసుకొచ్చాడు. పరో దేశానికి మరి రాజు తర్వాత రాజుగా, లేకపోతే రాజు కంటే ఎక్కువగా మరి యోసేపుకి అధికారం ఇవ్వడం, ఆ ఉంగరం ఇచ్చి అన్నీ చేసి మరి దేవుడు ఆ యొక్క యోసేపును ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు బైబిల్లో అనేక మంది ఉదాహరణలు మనకు ఉన్నారు. దావీదుని చూసినట్లయితే దావీదు కూడా అంతే. దావీదు గొర్రెలు కాసుకుంటున్నటువంటి వాడు. మీకులాగా విద్యావంతులై మీకులాగా గొప్ప డాక్టర్లు లేదా ఇంజనీర్లు అయినటువంటి వ్యక్తి కాదు. గొర్రెలను మామూలు సాధారణమైనటువంటి గొర్రెల కాపరి. అటువంటి దావీదుని తీసుకొచ్చి అభిషేకం చేసి రాజుగా దేవుడు అభిషేకం చేశాడు. ఎందుకని? దేవుడు ఆయన హృదయాన్ని చూశాడు. ఆయన ఎప్పుడు స్తుతిస్తూనే ఉండేవాడు. దావీదు లోయల్లో, లోతుల్లో, గుట్టల్లో, కొండల్లో ఎక్కడ ఉన్నప్పటికీ యెహోవా కాపరి నాకు లేము కలుగుదని చెప్పేసి ఆయన పాటలు పాడుకుంటూనే ఉన్నాడు. ఈ రోజున దావీదు రాసినటువంటి కీర్తనలు భక్తులు ఇంగ్లీష్లో కానివ్వండి, మలయాళంలో కానివ్వండి, తెలుగులో కానివ్వండి అనేక మంది ఆ యొక్క కీర్తనలను అనేక రకాలుగా దాన్ని ట్యూన్ చేసుకుని ఈ రోజున మనం ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. అది జ్ఞాపకం చేసుకుందాం. దావీదు 34 కీర్తనలు చూసినట్లయితే ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదని అంటాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన సన్నిధిని నేను కీర్తిస్తానంటాడు. ప్రియులారా, ఈ కొద్ది మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మరి ఆ యొక్క గల్ఫ్ కంట్రీలో కానివ్వండి, ఇజ్రాయెల్ దేశంలో కానివ్వండి ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ కూడా మరోసారి మీ అందరికీ మరి చేతులెత్తి మరి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కువగా ప్రార్థనలు గడపండి. ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మీ అందరినీ, మీ కుటుంబాలని, మిమ్మల్ని కూడా దేవుడు అమితంగా ఆశ్రయించి దీవించి కాపాడునుగాక. మీరున్న ప్రాంతాలను కూడా దేవుడు కాపాడునుగాక.